హలో అండి. ఇదొచ్చేసి పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ బిజీగా మనం కుక్ చేస్తూ ఉంటాం కదా! పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత అవంతా చాలా మెస్సీగా అయిపోతుంది. అవన్నీ తీసేసి క్లియర్ చేసి కౌంటర్ టాప్ అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఈలోపు వచ్చేసి ఆంటీ వచ్చేసి ఇల్లంతా చిమ్మేసి మాప్ పెట్టేసి ముగ్గైతే పెట్టేశారండి. ఇంకా నేను పూజ చేసుకుందామని చెప్పేసి ఇంక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి పూజ కోసం సంబంధించినవన్నీ ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు ఆల్మోస్ట్ ఒక 70% మార్నింగ్ టైంలోనే చేసుకుంటానండి. అప్పుడప్పుడు ఏమైనా రేర్ సిచ్యువేషన్స్‌లో నాకు వీలవ్వనప్పుడు అంటే మార్నింగ్ టైంలో 10 దాటిపోతే మార్నింగ్ చేసుకోనండి. 10 లోపు కుదిరినట్లయితే ఆ రోజు చేసుకుంటాను. లేదంటే ఈవినింగ్ టైంలో చేసుకుంటాను. ఏదో ఒక పూట అయితే తప్పకుండా అయితే చేసుకుంటాను. సో ఇలా పూజ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటూ ఉన్నామండి. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈ దోశ బ్యాటర్ ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఎగ్ దోశలు వేసుకుందామని చెప్పి వేసుకుంటున్నాను. ఎగ్ దోశల కాంబినేషన్ ఎర్రకారం అయితే వేసుకుందాం అనుకున్నాను అండి. కానీ అస్సలు టైం లేదు. మా హస్బెండ్ ఫాస్ట్గా కావాలి అని చెప్పేస్తే ఇంట్లో ఉన్న కొబ్బరి కారంతో ఇంకా పిగిల్స్తో పైన స్ప్రెడ్ చేసేసి అలా వేసేసుకొని తింటూ నేను ఒక మూవీ పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాను. ఇలా ఓల్డ్ మూవీస్ నాకు ఎన్నిసార్లు చూసినా అస్సలు బోరు కొట్టవండి. ఇప్పుడు వచ్చే మూవీస్ అయితే నాకు అస్సలే నచ్చవు. మీలో ఎంతమంది ఇలా ఉన్నారు నాలాగానే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వసంత మూవీ పెట్టుకొని హ్యాపీగా మాకు చూసుకుంటూ ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఇంకా కొన్ని బట్టలు మిషన్లో వేయాల్సి ఉంటే వేసేసుకుంటూ ఉన్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.